నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. మీ అందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి ఒక్క లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందల ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమంటే మన ఛానల్లో కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇదే నేను చెప్పాలనుకున్న మాట. మీ అందరూ నన్ను ముందుకి ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నాకు వీడియోలు చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఇలాగ పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిన తర్వాత తెల్లవారిన తర్వాత బయటకు వచ్చి ఇలాగా కొంచెంగా నీళ్లు కల్లాపి వేసేసి ఆరిన తర్వాత నీళ్ళవి తుడిచేసుకుని కొంచెంగా ఇలాగ ముగ్గు వేసుకుని ముగ్గులో పసుపు కుంకుమ రంగులు అయితే వేసేసుకున్నానండి. చాలా బాగుందండి. నాకైతే చాలా బాగుంది అనిపించింది. మీకైతే ఎలా ఉందో ఒక్క చిన్న కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ మాత్రంగా వేసుకున్నాను చిన్న ముగ్గు. ఇంకా వాతావరణం కూడా కొంచెం మంగారుగా మబ్బుగా ఉంది. ఎండ వస్తుందేమో అనుకుంటున్నాను. ఎండ వస్తే ఈరోజు చేసుకోవాల్సిన పనులు ఉన్నవి. ఎండలో బియ్యం అవి కడిగి ఆరిపోయాలి, మినపప్పు చెరిగి ఆరిపోయాలి, చాలా పనులే ఉన్నాయండి. అందుకని చెప్పి కొంచెంగా వాతావరణం కూడా ఇలాగ మంగారుగా ఉంది అని అనుకుంటూ ఇంకా ముగ్గు వేసేసి లోపలికి వెళ్ళిపోతున్నానండి. వెళ్ళే ముందర మీకు కొంచెంగా షేర్ చేద్దామని చెప్పి ఇలాగ వీడియో తీశాను చిన్నగా. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజు వీడియో అండి. ఏమంటే గంగానమ్మ తల్లికి నేను చలనైవేద్యం పెట్టుకోవాలనుకుని సంకల్పం చేసుకున్నాను అనమాట. ఆదివారం పొద్దున్నే చేసిన వీడియో అనమాట. ఇలాగ ఇంట్లోనే నేను పీఠం పెట్టుకుని పీటకు పసుపు కుంకుమ రాసేసుకొని పిండితో ముగ్గు వేసేసి ఇలాగ గోడకి చిన్నగా కొంచెంగా పసుపు రాసుకుని 3 అడ్డగీతలు గీసి బొట్టు పెడితే ఆమె గంగానమ్మ ప్రతిరూపం అని మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళండి. ఇంకా అదే అలవాటు ప్రకారంగా ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేసుకుంటానండి. చాలా నైవేద్యం పెట్టుకుంటాను. ఇంకా ఇలాగా అంతా మంచిగా పెట్టేసుకుని నైవేద్యం అది పెట్టేసి కొబ్బరికాయ కొట్టి సాంబ్రాణి పొగ అది వేసి నైవేద్యం పెట్టేసుకున్నానండి. నాకు ఉన్నంతలో ఇంట్లో ఉన్నవి ఆ టైంకి ఉన్నవి ఫ్రూట్స్ అవి కూడా ఆ తల్లి దగ్గర పెట్టుకుని చల్లగా చూడమ్మా అందరినీ ఇరుగు పొరుగు అందరం బాగుండాలని చెప్పి మనసులో మంచి సంకల్పంగా ఆ తల్లిని గుర్తు చేసుకుని నమస్కారం చేసుకున్నానండి. ఇంకా ఇలాగా హారతి ఇచ్చేసి నేను కూడా హారతి తీసేసుకున్నానండి. ఇలాగ వేపాకులు తీసుకొచ్చి గుమ్మాలకి అవి కట్టేసుకుని పసుపు అది ఇలాగ పెట్టేసుకొని ఇంకా గంగానమ్మ ఫోటో అంటూ ఏమీ ఉండదు కదండి. ఇదే ప్రతిరూపం అని చెప్పి మా అమ్మ వాళ్ళు అలా చెప్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఇదే అలవాటు అయిపోయిందండి నాకు. ప్రతి సంవత్సరం ఇలాగే పెట్టుకుంటానండి. వేడి నైవేద్యం అని కూడా ఉంటుంది. వేడి నైవేద్యం అంటే గారెలు, ఇంకా పూర్ణాలు, పరమాన్నం, అలాగా పులిహార అన్నీ పెడతారండి. కానీ నాకు వీలైనంతలో ఇలాగ చల్ల నైవేద్యం చేసి పెట్టుకోవాలనుకుని పెట్టుకున్నాను. అది ఒక్క క్లిప్ వరకే ఆదివారం తీసిందండి. ఇది మాత్రం గురువారం తీసిన వీడియో, అంటే నిన్న అనమాట. నిన్న తీసిన వీడియో అండి. ఇక మినపప్పు ఒకసారి తిరగల్లో విసిరాను కదండి, అదంతా విసిరిందంతా కొంచెంగా నిండుకో వచ్చింది. ఇంకా ఉండంగానే కొంచెం ఎండది వస్తుంది నిన్న ఈరోజు అని చెప్పి మినుములు నిన్నే కడిగి ఆరబోసాను. ఇంకా ఈయన డ్యూటీ నుండి వచ్చిన తర్వాత మినుములు అవి పప్పు ఇలాగ పట్టించుకుని వచ్చేసారు మిషన్ దగ్గర. ఇక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మినపప్పు అలాగే పెట్టేసేస్తే స్టోర్ చేసేసుకుంటే పురుగు పట్టేస్తుందండి. అందుకని చెప్పి నేను ఇలాగ శుభ్రం చేసుకుంటానండి. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి. ఇది వీడియోలో చూపించడం కోసమని కాదు, నేను ప్రతి సంవత్సరం చేసుకుంటాను. ఇది నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఇలా చేసుకుని నిల్వ చేసుకుంటానని. ఈ మాత్రంగా ఇంకా మంచిగా చెరిగేసేసుకుని చాట్లో వేసుకొని అదంతా రద్దొచ్చేసింది చూసారా పొట్టు. ఆ పొట్టు అంతా వీడిపోతే మినపప్పు మంచిగా నీట్గా, అంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇంకా ఇలాగ చెరిగేసేసుకుని ఆ నూక కూడా వస్తుంది కదా, ఆ నూకంతా వేరొక గిన్నెలోకి వేసుకొని అదేమో దోశలకి అట్లా వేస్తానండి. ఇంకా పప్పులో కలుపుకోకుండా. ఎంతో రాలేదులేండి, కొంచెంగానే వచ్చింది నూక కూడా.
చాలా మంచిగా వదిలిపోయిందండి. ఆ రద్దంతా మాకు పాలు పోస్తారు కదా, వాళ్ళకి తీసుకెళ్ళిస్తే వాళ్ళు గేదెలకు పెట్టేస్తారండి. చాలా ఇష్టంగా తింటావండి అవి గేదెలు. మినప్పొట్టు అంటే చాలా టేస్ట్గా ఉంటుందేమో వాటికి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటాయి. లేదంటే మొక్కలైనా వేసుకోవచ్చు, కానీ ఎందుకులే నోటి దగ్గరవి అని చెప్పి గేదెలు అయితే ఇష్టంగా తింటాయి కదా అని చెప్పి అది ఆ రద్దంతా ఒక కవర్లో వేసేసి ఆయనకి ఇచ్చేసాను. ఇంకా ఈ మాత్రంగా ఇదంతా చెరిగేసి ఎండలో పోసేద్దామని చెప్పి ఇదిగోండి ఇలాగా ఊడినట్టుగా ఆ పొట్టంతా మరీ ఏమంటారు, మనం మినపగుళ్ళు కొనుక్కొచ్చుకుంటాం కదా సాయిగుళ్ళు, అలా ఉండదు, కానీ చాలా నీట్గా ఉంటుందన్నమాట చెరుగు పోసుకుంటే. ఇదంతా చూడండి, ఇదంతా వేస్టే కదా. ఇదంతా ఉంటే ఏమంటే అలాగే పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకుంటే పురుగు మాత్రం కంపల్సరిగా పురుగు పట్టేస్తుందండి. నేను సంవత్సరం అంతా వాడుకుంటాను కాబట్టి మినప్పప్పు ఈ మాత్రంగా ఇలాగే చేసుకున్నాను అన్నమాట. ఎంత వచ్చిందో చూడండి పొట్టు రద్దంతా. ఇంక ఇదంతా నీట్గా చేసేసుకుని పైకి తీసుకెళ్ళిపోయి ఎండలో ఆరవేసేసాను. ఇక వంట అది చేయాలని చెప్పి ఇదిగోండి కొంచెం ఇడ్లీకి కూడా పప్పు నానపోసాను. ఇలాగా మంచిగా ఉంటుందండి. మనం నీటిలో నానపోసుకున్నా కూడా మురికిగా కూడా ఉండదు. ఏమంటే మంచిగా కడిగి మట్టి అంతా తీసేసి కడిగి ఆరపోసి మిల్లుకు పట్టించేసి చెరుగుతాం కదా, ఇంకా 4-5 వంపులు వంపుకొని ఇడ్లీకి వేసేసుకోవచ్చండి. నేనైతే పొట్టంతా పోయే వరకు మాత్రం కడగను, కావాలని అలా పొట్టులాగా ఉండాలని చెప్పి కొంచెంగా బలంగా ఉంటుందని చెప్పి శరీరానికి. మా అమ్మ అలాగే చేసేదండి, నాకు కూడా ఇంకా అదే అలవాటు అనమాట. 4-5 వంపులు వంపేసి కడిగి ఇంకా ఇడ్లీకి వేసేయాలి, నాంతా ఉంటుంది. ఇక వంట చేసేద్దాము, ఈయన భోజనానికి వచ్చేస్తానన్నారండి. పొద్దున్న దోశలు వేశాను. ఇంకా నేను ఆ టిఫిన్ తినేసేసి గిన్నెలన్నీ ఏమి కడగలేదండి, ఇంకా అక్కడే పెట్టేసేసి ఈ పప్పు సంగతి అంతా పని అంతా చేసుకున్నాను కదా, ఇంకా అక్కడే ఉన్నాయి. ఇంక ఇప్పుడు కొంచెంగా నీట్గా చేసేసుకొని వంట చేద్దామని చెప్పి పొయ్యి గట్టంతా మంచిగా శుభ్రం చేస్తున్నాను అనమాట ఇలాగా. ఇంకా అది ఆ కుక్కర్లోనేమో రైస్ కడిగి పెట్టేసేసాను. ఏమంటే ఈ స్టీల్ కుక్కర్లు ఎంతవరకు సిమ్లో పెడితేనే మనకి భయం ఉండదండి, కొంచెం ఐలో పెట్టినా కూడా పేలిపోతాయండి. అందుకని చెప్పి అసలు స్టీల్ అంటేనే ఎక్కువగా వేడి ఎక్కువగా లాగేస్తుంది. కాబట్టి ఉన్నంత వరకు సిమ్లో పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా వండుకుంటే చానాళ్ళు మన్నుతాయి, మంచిగా ఉంటుంది. ఇంకా రైస్ కడిగి పెట్టేశాను. చిక్కుడుకాయలు కొంచెంగా గోరు చిక్కుళ్ళండి, అవి కొంచెంగా కట్ చేసేసాను. చేసి కొంచెం ఉప్పు వేసి ఒక విజిల్ రానిద్దాము అని చెప్పి టైం అయిపోతుంది, అప్పటికే 12:30 అయిపోయింది. ఇంకా త్వరగా భోజనానికి వచ్చేస్తారు. ఇంకా అవ్వలేదా, ఏం చేస్తున్నావు అని అంటారండి. మనం ఇంట్లో చేసుకునే పనులు వాళ్ళకి ఏం తెలుస్తాయండి, ఖాళీగా కూర్చుని ఎంతసేపు ఫోన్ చూసుకోవటమే, టీవీ చూడటమే పనే ఉంది అన్నట్టు మాట్లాడతారు. ఇంకా అవేమో ఒక పక్కన రైస్ ఉడుకుతుంది, ఒక పక్కన చిక్కుళ్ళు ఉడుకుతున్నాయి కదా. ఇంక ఇంతలో పప్పు తోటకూర చేద్దామని చెప్పి ఈ తోటకూర రాత్రి తీసుకొచ్చారు. వస్తా ఇక ఆకంతా మంచిగా చూసుకుని ఏమైనా పురుగు కానీ ఏదైనా గడ్డి పరకలు అట్లాంటి రద్దు ఏదన్నా ఉంటుంది కదా, అంతా నీట్గా చేసేసుకుని కడిగి పెట్టేసుకుందామని చెప్పి శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. ఆకుకూర ఎంత కంటితో చూసుకుని శుభ్రం చేసుకుంటేనేనండి, లేదంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక పురుగు ఉంటుందని నాకు అనుమానం అనమాట. అందుకని 1-4 సార్లు నేను చాలా జాగ్రత్తగా చూస్తాను ఆకుకూర అంటే. ఇంకా అలాగా ఒక్కొక్కటి తీసి పెట్టుకుని ఇంకా నీళ్ళలో ఒకసారి కడిగేసాను, మళ్ళీ రెండోసారి కూడా బకెట్లో కడిగేసి కొంచెంగా ఉప్పు కూడా వేసి ఒక పావుగంట సేపు ఉంచాను అనమాట. ఏమైనా క్రిములు అవి ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తాయి ఆకును వదిలి. ఆ నీళ్ళంతా పారబోసేస్తాం కదా, మళ్ళీ ఆకు కట్ చేసేటప్పుడు ఇంకా కొంతసేపు నాననిచ్చాను. ఇంతలో రైసు ఉడికిపోయింది, ఇది కూడా విజిల్ వచ్చేసింది. ఇంకా చల్లారిపోయింది. మూత తీసేసి ఒక జల్లికాడ ఉందండి, దానిలోకి తీసేసుకుని కొంచెంగా ఏదైనా నీరున్నా కూడా దిగిపోతుందని చెప్పి అలాగ వేసేసుకున్నాను. అదే చెప్తున్నాను అనమాట. ఇలాగ ఒక పక్కన పెట్టేసుకుంటే నేను తాలింపు అది వేసుకునేసరికి ఆ నీరంతా కిందకి దిగిపోతుంది. ఇంతలో ఉల్లిపాయ అది కట్ చేసేసుకొని ఇంకా తాలింపుకి రెడీ చేసేసుకుందామని చెప్పి బట్టలు అవి కూడా ఉతికేసేసాను, ఆరుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వంట చేస్తున్నానే కానీ పప్పు అంతా పైన పోసి వచ్చాను కదా, అలాగే బియ్యం కూడా కొంచెంగా కడిగి ఆరపోసానండి. ఏమంటే
వినాయక చవితి వస్తుంది కదా, పొడి పిండి బియ్యం పిండి కావాలని చెప్పి ఇంకా వర్షం వస్తుందేమో అని చెప్పి అటు చూసుకుంటూ కిటికీలోంచి చూసుకుంటూ ఎప్పుడైతే ఆదమరుస్తామో అప్పుడు ఒక్క చినుకు పడినా నేను చేసిన పని అంతా వృధా అయిపోతుంది కదండి. అందుకని చెప్పి ఇంకా వర్షం పడుకోకుండా అలాగా అటు ఇటు చూసుకుంటా పని చేసుకుంటున్నానండి. బట్టలు కూడా ఆరుతున్నాయి. ఒకవేళ ఒకసారి ఒక 4 చినుకులు పడినా అన్నీ ఒక్కసారి తీసుకురాలేను, ఏంటో అన్నీ ఈరోజు పెట్టుకున్నాను అని అనుకుంటూ అట్లా చేసుకుంటూ ఇంకా ఆలోచిస్తూ వంట చేస్తున్నాను అనమాట. అదే అంటారు చూడండి, మనసు ఒక చోట పని ఒక మనిషి ఒక చోట అని. వంట చేస్తున్నానే కానీ వర్షం పడుతుందేమో ఎందుకంటే మినపప్పు చాలానే చేశానండి ఈరోజు, చెరిగాను. అది కనుక ఒక్క చినుకు పడినా కూడా నేను చేసిన పని అంతా వృధా అయిపోతుంది కదా, అదే అనమాట బెంగ నాకు. అందుకని చెప్పి అయితే పడలేదండి వర్షం, చాలా అంటే చాలా ఎండేసిందండి ఈరోజు నిన్న కూడా. అందుకని చెప్పి నేను ఈరోజు పెట్టుకున్నాను అనమాట ఆ పని. ఇక ఇదిగోండి, ఇక ఇంతలో తాలింపు వేసేసాను కదా, చిక్కుడుకాయలకి ఉల్లిపాయది మగ్గుతూ ఉంటుంది, సిమ్లో పెట్టేశాను. ఇంక ఇంతలో తోటకూరది కందిపప్పులో వేసేసుకుంటున్నాను అనమాట. కందిపప్పు కడిగి పెట్టేసుకున్నాను ముందలే. ఇంకా ఉల్లిపాయ వేగిన తర్వాత ఇంతలో ఆ చిక్కుళ్ళు కూడా వేసేసాను తాలింపులో. ఉడికేటప్పుడే కొంచెంగా వేసానండి సాల్ట్, అయినా సరే మరీ చప్పగా ఉంటుంది అని అంటున్నారు కూరలు అని చెప్పి కొంచెంగానే వేసాను. సాల్ట్ కొంచెంగా వేసి పసుపు అట్లాగే సరిపడినంత సాల్ట్ వేసేసి ఒకసారి కలయి తిప్పేసేసుకుని సిమ్లో పెట్టుకుంటే మంచిగా దాని పని అది వేగుతూ ఉంటుంది. ఇంతలో రైస్ కూడా అయిపోయింది. అవతలేమో పప్పు తోటకూర వేసాను కదా, దానిలో కూడా కొంచెంగా ఉప్పు, చింతపండు, ఆయిల్ వేస్తాను. పచ్చిమిర్చి కూడా నేనేమి కొయ్యనండి, పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసాను. ఉల్లిపాయలు కోస్తాను చీలికలుగా. అదిగోండి పసుపు కూడా వేస్తున్నాను కదా. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా నేను దీనిలోనే వేసేస్తున్నానండి. ఇంకా తాలింపులో అంటూ వేయకోకుండా వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసేసి కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇదిగోండి కారం కూడా వేసేస్తున్నాను. ఈ కారం మూత తీస్తుంటేనే ఎంత కమ్మటి వాసన వస్తుందండి, మసాలా కారం. నేను అన్ని దినుసులు వేసి పట్టిస్తానండి వీటిలో, ధనియాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ, జీలకర్ర అలాంటివన్నీ వేసి చక్కగా మంచిగా పట్టిస్తాను. ఎంత బాగుంటుందంటే అన్నంలో కూడా కలుపుకుని తింటే ఎంత బాగుంటుందో టేస్ట్ అని చూడాలి అనేటట్టుగా అంత బాగుంటుందండి. ఇంకా అదిగోండి అన్నీ కలిపి వేసేసాను కదా, మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేశాను. ఇంకా పప్పు అక్కడ ఉడుకుతూ ఉంది. ఇంతలో కారం వేసుకున్నాను కదా, ఇంకొకసారి కలయి పెట్టుకుంటున్నాను అనమాట ఈ కూర కూడా. మాకు చిన్నప్పుడు కూరలు ఏమి వండకపోతే ఒక్కొక్కసారి ఏం చేసేవాళ్ళు, కొంచెంగా ఈ కారం వేసి, కారంలో అప్పుడు నెయ్యిలు కూడా తక్కువగానే ఉండేదండి, నూనె వేసుకుని తినేవాళ్ళు అనమాట. చాలా బాగుండేదండి, నాకు అదే గుర్తొచ్చింది. ఇంకా కట్ చేసిన ఇది వెజిటేబుల్ ఇది ఉంది కదా, అది కూడా మంచిగా కడిగేసేసుకొని పక్కన పెట్టేసేస్తానండి. తుడిచేసి తడిగా ఉందంటే మళ్ళీ దానికి ఏవో ఒక అంటుకుని క్రిములు అవి అలాగే ఉంటాయి, బొద్దింకలు వచ్చేస్తాయండి. వంటగదిలో ఎంతకి తడి లేకుండా చూసుకోవాలండి, ఎక్కడికక్కడ నీట్గా పెట్టుకుని శుభ్రం చేసుకుని తడి లేకుండా చూసుకుంటే బొద్దింకలు అసలు రానే రావండి. నాకైతే అసలు బొద్దింకలు వంటగదిలో ఉండటం అనేది తెలియదండి, ఎప్పుడు నీట్గానే అట్టి పెట్టుకుంటాను కాబట్టి. ఇంకా ఇంతలో ఆ కూర ఏగిపోయి కారం అది వేసేసిన తర్వాత తీసేసాను కదా వేరే గిన్నెలోకి కూడా, ఎందుకంటే అది ఇనపకళాయి కదా, కొంచెంగా కిలో అట్లా వస్తుందేమోనని నేను వెంటనే వేరే గిన్నెలో తీసేస్తాను. ఇంకా ఈ పప్పు కూడా తాలింపు వేసేసుకున్నానండి, అన్ని దినుసులు వేసేసి. ఇంగువ అనేది ప్రతి కూరలోనే కంపల్సరిగా వాడాల్సిందేనండి. ఇంగువ లేకపోతే మాకు ఇంట్లో త్వరగా టేస్ట్ చెప్పేస్తారు, ఏంటి ఈరోజు కూరలో ఇంగువ వేయలేదా, టేస్ట్ వేరేలా ఉంది అనేస్తారు. అంతలా కనెక్ట్ అయిపోయారు మా ఇంట్లో ఇంగువకి. ఇంగువ లేకుండా అసలు ఏ కూర ఉండదండి. చాలా బాగుంటుందిలేండి, ఇంగువ వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి బాగా అలవాటు అయిపోయింది ఇంగువ ఎప్పటి నుంచో. అది గోడకి పప్పు తాలింపు వేస్తే 2 చినుకులు పడినాయి అని చెప్పి తుడుస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ మాత్రంగా ఉంటే అన్నంలో కలుపుకోవటానికి, సాయంత్రం కూడా చపాతీ టిఫిన్ అట్లా చేస్తే బాగుంటుందిలే అని చెప్పి కొంచెంగా ఎక్కువే వండుతానండి. పప్పు అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి కూర పప్పు రెడీ అయిపోయింది, ఫ్రై చేశాను. ఇంకా వడియాలు అట్లా ఏమీ వేపొద్దులే అని అన్నారు, వేపుతానంటే ఇంక ఇదంతా శుభ్రం చేసుకొని
భోజనాలు అవి చేసేసిన తర్వాత బట్టలు అవి తెచ్చి మడత పెట్టేశానండి. ఇక పప్పు నానపోసాను కదా, కడగటం అంటూ మీకేమీ చూపించలేదులేండి. ఇక గ్రైండర్లో వేసేసానండి. ఇది కొత్త గ్రైండర్ అండి. చెప్పాను కదా ఒకసారి గ్రైండర్ తీసుకున్నారు, ఆ గ్రైండర్ పాతదైపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, నలగట్లేదులే అని చెప్పి ఇది కొత్తది తమిళనాడు వాళ్ళదంటండి. ఇది తమిళనాడు వాళ్ళు తయారు చేస్తారంట ఈ గ్రైండర్ని, వాళ్ళది అన్నమాట. తీసుకొచ్చారు, చాలా బాగుందండి గ్రైండర్ కూడా. ఇంకా ఈ మాత్రంగా నలిగిపోయింది, ఎక్కువగా వేయలేదులేండి. ఒక రోజుకి ఒక రోజున్నరకు వచ్చేలాగానే వేస్తాను. ఎందుకంటే 3 రోజులు 4 రోజులు అలా ఉండిపోయి ఎందుకు అలాగ నిలవ పిండి చేసుకోవటం, ఒక 2 రోజులకు వస్తే చాలని చెప్పి కొద్దిగా మాత్రమే వేశాను ఇడ్లీకి. ఇంకా రవ్వ కూడా కడిగి పెట్టేసుకున్నాను, గ్రైండర్లోంచి పిండి తీసేసి. ఈ మాత్రంగా ఉప్పు కూడా నేను పిండి నలిగేటప్పుడే గ్రైండర్లోనే వేసేస్తానండి. పొద్దున్నే అట్లా ఏమీ కలపను, నాకు అదే అలవాటు. మా అమ్మ అలాగే చేసేది, నాకు ఇంక అంతే అలవాటు అయిపోయిందండి. చూస్తారు చూడండి, అక్కడక్కడ నేను పిండి కలుపుతున్నాను కదా, అక్కడక్కడ పొట్టు కనిపిస్తూ ఉంటుంది. అందుకోండి అట్లాగా అంత నీట్గా పోయే వరకు, పొట్టు పోయే వరకు కడగనండి. శుభ్రంగా కడుగుతాను కానీ పొట్టు కావాలని అట్టి పెట్టుకుంటాను అన్నమాట నేను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ వీడియో చివరి వరకు చూసినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.